మెయిన్స్ అనేసరికి కూర్చుని రాయాలి, ఎఫెక్టివ్గా ఆన్సర్స్ ప్రజెంట్ చేయాలి. ముందే ప్రాక్టీస్ చేసి వెళ్ళకపోతే భయపడతారు. సో మనం ఏం చేయాలంటే ఎప్పుడైతే గ్రూప్ 1 సివిల్స్ లాంటి హయ్యెస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఏం చేస్తున్నామో, పెద్ద పెద్ద ఎగ్జామ్స్కి ఏం చేస్తున్నామో, స్క్రిప్ట్ రాయటం అనేది ఫస్ట్ పెద్ద పెద్ద పేజీలు రాయొద్దు. చిన్న చిన్న పారాగ్రాఫ్స్, కొంచెం ఎక్స్ప్రెసివ్గా చిన్న చిన్న పారాగ్రాఫ్స్ రాస్తూ పోతే ఆటోమేటిక్గా మనకి పెద్ద పెద్ద ఆన్సర్స్ రాయటం అలవాటు అవుద్ది. నేను కూడా ఫస్ట్ నేర్చుకునేటప్పుడు సివిల్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మా నాన్నగారు ఒక టెక్నిక్ చెప్పారు. రకరకాల న్యూస్ పేపర్స్లో లెటర్స్ టు ద ఎడిటర్కి రాసిన ఉత్తరాలు వస్తాయి. ఆ లెటర్స్ టు ద ఎడిటర్లో ఏముంటుందంటే మనం చెప్పాలనుకున్న అంశము 100 వర్డ్స్లో 150 వర్డ్స్లో బ్రీఫ్గా చెప్పేస్తాం. ఒక విషయం పైన మన ఒపీనియన్ నీట్గా క్లుప్తంగా వివరిస్తాం అనమాట. మీకు రకరకాల నేషనల్ న్యూస్ పేపర్స్లో కానీ రీజనల్ న్యూస్ పేపర్స్లో కానీ ఈ లెటర్స్ టు ద ఎడిటర్స్కి ఉత్తరాలు రాసే కాలం ఉంటుంది అనమాట. చెప్పాలనుకున్న అంశాన్ని ఎంత